డబ్బులు ఇచ్చేవాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఆ రోజుల్లో ఇచ్చారు. పని ఇవ్వటమే ఎక్కువ లేకపోతే నేర్చుకోవడం డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు ఉండేవా? ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు అయ్యేవి కాదు అసలు. ఖర్చు పెట్టిన అయిపోయాయి కదా. అంటే అంటే బేసిక్గా నాకు ఏ హ్యాబిట్ లేదు. ఫుడ్కే తర్వాత ఎవరినైనా ఫ్రెండ్స్కి హోటల్ తీసుకెళ్ళటం, వాళ్ళు ఇచ్చే డబ్బులు అప్పుడున్న ప్రైసులకి సరిపోయి బాగుండేది. ఓకే. డబ్బులు కూడా అంటే ఐ మీన్ సరిపోయేదంటే నాకు తెలిసి అప్పట్లో జీతాలు కూడా తక్కువ ఉండేవి కదా. తక్కువ అంటే ఏం పెద్ద తక్కువ ఏం కదండి. ఇప్పుడు వాల్యూలు ఈ 300, 400 బయట నెలకి. అప్పుడు మాదాపూర్లో ఎకరం 1,00,000 ఉండేది. అవును. ఇప్పుడు 100 కోట్లు ఉంది. అవును. అలాగా మామూలు డైరెక్టర్ రెమ్యునరేషన్లు, యాక్టర్ రెమ్యునరేషన్లు అన్నీ అలా పెరిగినాయి. బట్ అప్పుడు ఆ స్టేజ్లో రీజనబుల్గా సరిపోయేది ఫ్యామిలీకి బ్రహ్మాండంగానే. సినిమాకి 50,000 అలా ఇస్తూ ఉండేవారు. 50,000 ఇచ్చేవాళ్ళ? ఓకే. సినిమాకి మొత్తానికి. సినిమా మొత్తానికి. ఓకే. 5 నెలల్లో మా శరత్ గారి దగ్గర అయితే అన్నీ 35 రోజుల్లో సినిమా తీసేవాళ్ళం. అయిపోయేది. సింగిల్ షెడ్యూల్స్. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావటం, షెడ్యూల్ వేసుకోవటం, సినిమా కంప్లీట్ చేసి వెళ్ళిపోవటం. ఓకే.